మొన్నటిదాకా చలి మన కాడ జర్రంత మామూలుగానే ఉండే కానీ నెరి గినడమ మస్తు మోక పెంచింది. పెంచుడు అంటే అట్లిట్లా కాదు సుమా, తెల్లారి లేవాలంటే కూడా వశపడతలేదు. గిట్ల మన కాడ గింతింత చలికి ఈగం పెట్టి వణుకుతుంటే మీది బాజు ఉన్న ఉత్తరాది రాష్ట్రాల జనాలైతే ఈ చలికి గడ్డగట్టిపోతామా ఏందని బుగులు పడుతుర్రు. మరి అక్కడ చలిమోక గంతగానం ఉందా ఏంది, ఒకసారి రాసుకొని వద్దాం పారి. అరెరెరెరెరే, ఏం చలి ఏం చలి. పొద్దున లేవంగానే చలిమంటలు, అరికట్నాలు, చెవులకు మఫ్లర్లు, వాటికి గరం కోట్లు, ముసలోళ్ళ రగ్గులు గివేం లేకుండా ఒక్కలు కూడా బయటకు వస్తలేరు ఢిల్లీ పట్నంలో. ఉష్ణోగ్రతలు తమాం పడిపోయి 7 డిగ్రీలకు వచ్చింది. దీంతో జనం ఫ్రిడ్జిలో కూర్చున్నట్లే ఉందని వణుక్కుంటే చెప్పుకొస్తుర్రు. అటు విమానాలు, రైళ్లు, బస్సులు కూడా పొగమంచు జయంగా మస్తు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీ విమానాల డిపోలనైతే కంటి సూపు 50 మీటర్ల దూరం కంటే ఎక్కువ అవపడతలేదు. 8వ తారీఖు దాకా పొగమంచు గట్టిగా పడుతుంది. దాంతో పాటు ఆడాడ చిన్నపాటి జల్లులు కూడా పడతాయి. కాబట్టి రైళ్లు, విమానాలు రద్దయ్యే మోకుంది. ఇక ఎటన్నా పోయేటోళ్ళు 1కి 2 మాటలు చూసుకొని బయలుదేరుర్రి అని చెప్తుర్రు అధికారులు. అంతేకాదు ఆరెంజ్ అలర్ట్ కూడా వేసిర్రు. అటు ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ దిక్కు కూడా గిట్లనే ఉన్నది. నోయిడాలో ఈగంగాలులు పెడుతున్నాయని అన్ని బళ్లలో 8వ క్లాస్ దాకా సెలవులు ఇచ్చిర్రు. బీహార్, రాజస్థాన్, హర్యానా ఇంకా పంజాబ్ దిక్కు కూడా పొగమంచు పొరక పడుతుంది. రాజస్థాన్ ఫతేపూర్లా 3 డిగ్రీలకు పడిపోయింది. ఎంత చలివెట్టినా వాయిసు పొల్లగాన్లు ఎట్లో కట్ల సుద్రాయిస్తుర్రు గాని ముసలోళ్ళ గోసైతే శపవశమే లేదు. బొంత మీద బొంత 3-4 వరుసలేసి కప్పుకున్నా కూడా ఈగం పోతలేదట. అంతటా ఉష్ణోగ్రతలు పురాగా పడిపోయి సూరన్న డ్యూటీకి ఎక్కడే బంద్ చేసిండు. దీంతో అంతా చీకటి ఉండి తెల్లారిందా పొద్దు కింద అని తెలవకుండా ఉంటుందట. పగటీలో కూడా చల్లని ఈగంగాలి తోలుతుంది. కాబట్టి ఇంకా 3-4 వద్దులలో చలి మరింత పెరగబోతుంది. జనం అంతా పాయలంగా ఉండాలి అని చెప్తుర్రు అధికారులు. ఇటు మన దిక్కు కూడా చిన్నగా మెల్లగా చలి జోరు పెంచింది. పొద్దుగాల లేదామన్నా కూడా వశపడుకుంటా అవుతుంది. కాబట్టి ఈగంగాలులకు జర్ర పొల్లగాళ్ళు, పొట్టెగాళ్ళు ఇంకా ముసలోళ్లను పాయలంగా చూసుకోరు మరి.